హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాసెస్లో మనం వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఏమంటాము, ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటాము. అంటే ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది అని చెప్పడానికి మనము దీన్ని ఇంకొక పేరు వచ్చేసి ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా చెప్తాము. ఇక్కడ మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ అనేటివి యూజ్ అవ్వవు, ఓన్లీ మనం మెయిన్ వర్బ్ తీసుకుంటాము. బట్ ఇక్కడ మనకు కంటిన్యూస్ టెన్స్లో ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ అనేది అవసరం అవుతాయి అన్నమాట. ఆ హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి ఈజ్, యామ్, ఆర్, ఈ మూడు అనేటివి హెల్పింగ్ వర్బ్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మనం ఒకసారి స్ట్రక్చర్ చూసినట్టయితే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ది సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, ఇలా స్ట్రక్చర్ ఉంటుంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ V4. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము వర్బ్ ఫార్మ్స్ గురించి. V1, V2, V3, V4 అనేసి చూసాం కదా. ఇక్కడ మనకు V1లో ఏమొస్తుంది, ప్రజెంట్ టెన్స్లో ఉన్న వర్బ్ ఫార్మ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే తీసుకున్నాం అనుకోండి, ప్లే V1లో ప్లే, V2లో ప్లేడ్, V3లో కూడా మనకు ప్లేడ్ వస్తుంది, V4 వచ్చేసి ప్లేయింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ కంటిన్యూస్ ఫామ్ వస్తుంది మనకు, V4లో కంటిన్యూస్ ఫామ్ వస్తుంది. సో ఇక్కడ మనకు యూసేజ్ ఎక్కడ యూజ్ చేస్తారు అని చూసినట్టయితే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఆన్ గోయింగ్ యాక్షన్స్లో మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను యూజ్ చేస్తాము. చూడండి, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలుపటకు మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను యూజ్ చేస్తాము. ఇక్కడ మనకు సబ్జెక్ట్ను బట్టి ఈ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసేది డిఫరెంట్ అవుతుంది అనమాట. మనకు ఐ, వి, యు, దే ఉన్నప్పుడు ఇక్కడ పర్టికులర్గా ఐ మాత్రమే సబ్జెక్ట్గా ఉన్నప్పుడు మనకు యామ్ వస్తుందండి. ఇది కండిషన్ అనమాట, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఐ మనకు సబ్జెక్ట్గా ఉంటే మనకు కంపల్సరీ యామ్ అనేది యామ్ మాత్రమే హెల్పింగ్ వర్బ్గా రావాలి. అదే మనకు వి, యు, దే ఉన్నప్పుడు ఇవి ప్లూరల్ ఫామ్స్ కాబట్టి మనకేం రావాలి, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ అనేది రావాలి. ఆ తర్వాత హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ అనేది రావాలి. ఇక్కడ చూడండి, హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు మనకు ఈజ్ రావాలి. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇవి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనము ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ అంటే ఇప్పుడు, నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాను. ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. దీన్ని మనము వి తీసుకున్నప్పుడు ఎలా రాయాలి, సబ్జెక్ట్గా మనం వి తీసుకున్నాం అనుకోండి, వి ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. యు ఉన్నప్పుడు కూడా మనం ఏం రాయాలి, యు ఉన్నప్పుడు కూడా మనము ఆరే రాయాలి. యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ, ఇలానే రాయాలి. ఆ తర్వాత ఇక్కడ మనకు హీ తీసుకున్నాం అనుకోండి, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ, షీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ఈ విధంగా సబ్జెక్ట్ను బట్టి మనకు హెల్పింగ్ వర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మనకు హింట్ వర్డ్స్, మనం తీసుకున్నటువంటి సెంటెన్స్లో మనకు హింట్ వర్డ్స్ కొన్ని కనిపిస్తాయి అన్నమాట. అది టెన్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి హింట్ వర్డ్స్ అనేటివి సెంటెన్స్లో కనిపిస్తాయి. చూడండి, నౌ ఇప్పుడు, అట్ ప్రజెంట్లీ, డోంట్ డిస్టర్బ్. ఇది కరెంట్ ఇంగ్లీష్ అండి. కరెంట్ ఇంగ్లీష్లో ఇలా అడుగుతున్నారనమాట, డోంట్ డిస్టర్బ్, లుక్, లిజన్, దీస్ డేస్. ఈ విధంగా మనకు ఈ వర్డ్స్ మనకు సెంటెన్స్లో కనిపించినట్లయితే అప్పుడు మనకు ఆ టెన్స్ ఏ టెన్స్లో ఉన్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్టుగా మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఐ యామ్ టీచింగ్ గ్రామర్ నౌ. దీన్ని హీ ఈజ్ టీచింగ్ గ్రామర్ నౌ. హీ తీసుకున్నప్పుడు మనకు ఈజ్ వస్తుంది. ఆ తర్వాత షీ తీసుకున్నాం అనుకోండి, షీ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్.
దే తీసుకున్నాం. దే ఆర్ టీచింగ్ గ్రామర్ నౌ. ఓకే, ఆ తర్వాత డోంట్ డిస్టర్బ్, ఐ ఆమ్ లిజనింగ్ టు క్లాస్. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. చూడండి, డోంట్ డిస్టర్బ్ అనే ఒక హింట్ కనిపిస్తుంటే అది మనకి ఏ ఫామ్లో ఉంటుంది? ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్లో కనిపిస్తుంది. లుక్, దే ఆర్ ఫైటింగ్. ఇది కూడా మనకు లుక్ అనే ఒక హింట్ వస్తే, హింట్ వర్డ్ వస్తే అది కూడా మనకు ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్లో వస్తుంది. ఇక్కడ మనకు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవ్రీబడి డాష్ ద క్లాస్ నౌ. ఆప్షన్స్ చూడండి, ఎంజాయిడ్, హ్యాడ్ ఎంజాయిడ్, ఆర్ ఎంజాయింగ్, ఈజ్ ఎంజాయింగ్. ఏముంటుంది దీంట్లో? ఆన్సర్ ఏముంటుంది? ఎవ్రీబడి డాష్ ద క్లాస్ నౌ. ఎవ్రీబడి డాష్ ద క్లాస్ నౌ. ఆన్సర్ ఏముంటుందండి? ఇక్కడ ఎవ్రీబడి అంటే అందరూ అని ఆన్సర్ రాదండి. ఎవ్రీబడి అనేది ఒక సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ అంటే మనకేం రావాలి? ఈజ్ ఎంజాయింగ్ అనే ఆప్షన్ అనేది రావాలి ఆన్సర్. చూడండి, ఇక్కడ కొన్ని రాశాను నేను. సమ్ వన్, సంబడి, నో వన్, నోబడి, ఎవ్రీ వన్, ఎవ్రీబడి. ఇవన్నీ మనకు సింగులర్ సబ్జెక్ట్ కిందకి వస్తుందండి. ఎక్కడైనా మనకి సమ్ వన్, సంబడి, నో వన్, నోబడి, ఎవ్రీ వన్, ఎవ్రీబడి మనకు సెంటెన్స్లో వచ్చింది అంటే అది మనకు సింగులర్ ఫామ్లో ఉన్నట్టే. సింగులర్ సబ్జెక్ట్ అనమాట. మనకి ఇప్పుడు సింగులర్ సబ్జెక్ట్ ఉంది. ఫస్ట్ వన్ చూడండి, ఆన్సర్ ఏ వచ్చేసి ఎంజాయిడ్ ఉంది. అంటే ఇది V2 అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుందా మనకు వర్బ్ ఫాము? మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4 వస్తుంది. ఓకే, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఇచ్చాడు. సో ఇది కూడా రాదు, ఎలిమినేషన్ చేయండి. తర్వాత ఆర్ ఎంజాయింగ్ కొంచెం దగ్గరగా ఉంటుంది. బట్ ఇక్కడ మనకేమి ఇచ్చాడు? ఆర్ అని ఇచ్చాడు అనమాట. సబ్జెక్ట్ ఎలా ఉంది? సింగులర్లో ఉంది. సో మనము ఇక్కడ ఆర్ను యూజ్ చేయము. సబ్జెక్ట్ ప్లూరల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ ఆర్ను యూజ్ చేయాలి. సో సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఈజ్ ఎంజాయింగ్ ఈజ్ ద ఆన్సర్. అండ్ దెన్ సి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ ఇన్ ద USA presently. One of my friends dash in the USA presently. See here. Worked, are working, is working. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రెండ్స్ అని ఇచ్చేసాడు. మై ఫ్రెండ్స్ అని ఇచ్చాడు. ఇది ప్లూరల్కు సంబంధించింది. సో ఆన్సర్ ఈజ్ ఆర్ వర్కింగ్ అని పెడితే అప్పుడు మనం ఇక్కడ పప్పులో కాలేసినట్టే అండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ అని ఉంది. కాకపోతే దాని ముందర చూడండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్లలో ఒకడు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ ఇన్ ద USA ప్రజెంట్లీ. మనము ఫాస్ట్గా ఆన్సర్స్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే క్వశ్చన్ని ప్రాపర్గా చదవమన్నమాట. క్వశ్చన్ని ప్రాపర్గా చదవకపోతే ఆన్సర్ నేను కరెక్ట్ పెట్టాను, కాకపోతే అది రాంగ్ అయ్యింది. ఎలా రాంగ్ అయ్యిందో నాకు తెలియట్లేదు అన్న థాట్లో ఉంటాము. బట్ క్వశ్చన్ను మనం ప్రాపర్గా చదవాలి. క్వశ్చన్తో పాటు కింద ఇచ్చిన ఆప్షన్స్ను కూడా మనము 1-2 సార్లు చదివిన తర్వాతే ఆన్సర్ చూస్తున్న వెంటనే ఆన్సర్ వచ్చేసినట్టే అనిపిస్తుంది. బట్ ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటూనే మనకి ఏం కనిపిస్తుంది? ప్లూరల్ లాగా కనిపించేస్తుంది. బట్ మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్లో ఒక్కడు అని ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తాము? ఈజ్ వర్కింగ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద USA presently. Okay, and then see next one. He is writing a novel. చూడండి, దీన్ని మనము ఇది ప్రజెంట్ పాజిటివ్ ఫామ్ అనమాట. మనకు హీ ఈజ్ రైటింగ్ ఏ నావల్. ఓకే, పాజిటివ్ ఫామ్. దాన్ని మనం నెగిటివ్లోకి రాయాలంటే ఏం చేయాలి? హీ ఈజ్ నాట్ రైటింగ్ ఏ నావెల్. అతను ఒక నావెల్ను రాయట్లేదు. సో ఇక్కడ మనకేంటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ H4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మనకు నెగిటివ్లో రాయాలంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ నెగిటివ్ ఫామ్లో. దెన్ మనం క్వశ్చన్ ఫామ్లో రాయాలి అన్నప్పుడు ఫస్ట్ మనకి ఏం రావాలి? హెల్పింగ్ వర్బ్ రావాలి. ఈజ్ హీ రైటింగ్ ఏ నావెల్. తను ఒక నావెల్ రాస్తున్నాడా? ఈజ్ హీ రైటింగ్ ఏ నావెల్. సో మనం ఏం చేయాలి? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా మనము ఇక్కడ క్వశ్చన్ అనేది ఫామ్ చేయాలన్నమాట. ఇది ప్రజెంట్ కంటిన్యూస్కు సంబంధించింది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనము ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటాము. సో
ఇక్కడ వరకు మనకు ఇప్పటికీ మనము టెన్సెస్లో 2 కంప్లీట్ చేసాము. సింపుల్ ప్రజెంట్ కంప్లీట్ చేసాము, ఆ తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ను కంప్లీట్ చేసుకున్నాము. ఇది మస్ట్ అండ్ షుడ్గా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీబడి, ఎవ్రీ వన్, అండ్ దెన్ సంబడి, సమ్వన్, నోబడి, నో వన్, ఇవన్నీ మనకు సింగులర్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనము సింగులర్ ఉన్నటువంటి వర్బ్నే వాడాలి. హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఎంజాయింగ్ అనేదే వాడాలి ఇక్కడ. ఓకేనా? మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను వీడియో ఏం చేయలేదంటే కొంచెం పని ఉండడం వల్ల, బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.